కార్లో దుమ్ము పట్టిన బస్ ఏమైనా కడిగేసావా? లేకపోతే సినిమాకి వెళ్ళి కంపు కొడుతున్న బాత్రూమ్ ఏమైనా తోమేశావా? చెప్పరా. మేఘ్నాకు నేను నచ్చారా? అయ్యో, ఏ ఎమోషన్కి ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారా? ఆనందించాల్సిన విషయం నవ్వుతూ అడగాలి. నీ ఎలాగోలా అడిగాడే అనుకో. అసలేమందిరా అమ్మాయి? ఇవాళ ఆఫీస్లో నా క్యారెక్టర్ అలా ఎస్టాబ్లిష్ అయ్యింది. జరిగిన సీన్ బట్టి తను నా దగ్గర రాదనుకున్నా, కానీ వచ్చింది. కార్ ఎక్కింది, పక్కనే కూర్చుని మీరెవరన్నా ప్రపోజ్ చేస్తే ఎగిరి గంతేసి ఒప్పుకుంటారని నా మీద ఫుల్ పాజిటివ్ ఒపీనియన్ చెప్పిందమ్మా. పాప మెంటల్ కండిషన్ బాలేదేమో. ఒరేయ్, వాడి మాటలకేం గాని మంచి టైం చూసి నీ మనసులో మాట చెప్పే నాన్నా. కంగారే ఉందమ్మా. తమరి గురించి డీప్ గా తెలిస్తే దొరికిపోతావేమోనని మా అమ్మ మీనింగ్. ఏం టెన్షన్ లేదమ్మా, మా లవ్వును విడదీయటం ఎవ్వరి వల్ల కాదు. రామరాజు గారా, మీ మేనల్డ్ సీని గారిని కొట్టడం, మీ సర్పంచ్ కొట్టడం అంత తేలికైన పని కాదండి బాబా. ఈసారి ఆ భూపతి గారికి తెలిసిపోతండి. మళ్ళీ ప్రయత్నించడం సొత్త అండగానే. కాస్త చూసి పట్టరా, నీ పట్టు చూస్తుంటే నీకేమవుతుందోనని భయంగా ఉంది. నాకేమైనా పర్లేదు మావయ్య, మీరు మాత్రం అక్కడ ఉండాలి మావయ్య, అంతే. మీ ఒడి చూవండి. స్వీట్స్ తింటే లావైపోతున్నా, వద్దని చెప్పానా? అందుకే కదే మేగడ పెరుగు జున్ను వండి పంపించాం. పిన్ని, అవన్నీ చూస్తే టెంప్ట్ అయి తినబుద్ధి అవుతుంది. కష్టపడి 5 kgs తగ్గా. చూడు చూడు. హాయ్ నానా. హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్ యూ నానా. ఎలాగో తగ్గి బాగున్నావు, ఇంక నీ వయసు అంటావా? చేసుకునే టైం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? చెప్పిందే చెప్తాడు, అంతేగాని పెళ్లి చేసుకుంటాను మాత్రం అంటలేదు. సర్లే సర్లే, ఆఫీస్ కి టైం అవుతుంది. ఉంటా. బాయ్ బాయ్. ఓకే బాయ్ అమ్మా. బాయ్ పిన్ని. పెళ్లి ఊసెత్తితే పరారే. ఇది ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో, ఎప్పుడు నా అల్లుని చూపిస్తుందో. హ్యాపీ బర్త్డే మేఘ్నా. థ్యాంక్ యూ. హౌ డు యు నో? అందగత్తెల సీవీ చూసినప్పుడు అబ్బాయిల చూపు డేట్ ఆఫ్ బర్త్ మీద, ప్లేస్ ఆఫ్ మోల్స్ మీద ఉంటుంది. ఇంకా ప్లేస్ ఆఫ్ మోల్ చూసి అంత కల్చర్ నాలో డెవలప్ అవ్వలేదు. వెనక్కెళ్ళు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ. చాలా. హే మేఘ్నా, ఇందులో ఉన్న గిఫ్ట్ నువ్వు గెస్ట్ చేస్తే నా 1 month సాలరీ నీ గిఫ్ట్ గా ఇచ్చేస్తా. బర్త్ మీద గొడవలు పెట్టడానికి అడుగుతున్నావా, లేదంటే రియల్ గా అడుగుతున్నావా? ఇంత స్పెషల్ గా అడిగావంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉండి ఉండాలి. ఎనీ గోల్డ్? గోల్డ్ కాదు గానీ అందులో ఉన్నవన్నీ నాకు బంగారంతో సమానం. కెన్ ఐ ఓపెన్ ఇట్? యా ప్లీజ్. డోంట్ టచ్. ఓ 2 చుక్కలే రాసుకొని ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయి మేఘ్నా. సూపర్. శానిటైజర్, బాడీ బటర్, బాడీ స్క్రబ్, యాంటీ బ్యాక్టీరియల్ సోప్ అండ్ లూఫా. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి తిండి, బట్టతో పాటు ఇవన్నీ కూడా చాలా అవసరం అని బర్త్డేస్కి గిఫ్ట్గా ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటా. ఓ ఏ హౌస్ మై కాన్సెప్ట్. సూపర్. హలో, మీరు ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ పోతుంటే ఈ కంపెనీ పేరు ఓసిడి సొల్యూషన్స్ అని పెట్టాలి. ఓసిడి అంటే ఏంటి? చెప్తా. అదో క్వాలిఫికేషన్, గ్రేట్ పర్సన్స్ కి ఇచ్చే అరుదైన గౌరవం. ఆహా, అంటే ఆస్కర్ అవార్డులా అన్నమాట. ఆ రేంజ్ అనుకో. ఓసిడిని ఆస్కార్ తో పోలుస్తుంది. ఎర్రగా ఉంది కదా బొంబాయి అనుకున్నా. ఎర్ర బస్సు ఈజీగా పడిపోద్ది. మేఘ్నా, ఇందాక చూసినప్పుడు నీ కళ్ళలో స్పార్క్ అబ్జర్వ్ చేశా. అంటే నా టేస్ట్ నీ మనసును టచ్ చేసిందనమాట. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన ఇద్దరం బాగా క్లోజ్ అయిపోవాలి. మా అదేంటి? లక్ష్మి రాలేదురా. నీ ప్లేటు స్పూను కడగలేదనుకుంటా, కనపడలేదు. పోన్లే, ఇలాగైనా నా కొడుక్కి తినిపిస్తా. ఎన్ని రోజులైందో నా చేత్తో పెట్టి. అమ్మా తినరా, నాది మంచి చెయ్యే. అమ్మా, మంచి చెడు మన కంటికి కనిపించవు. నువ్వు అసలే కిచెన్లో నుంచి వచ్చావు. స్వెట్, జర్మ్స్ నీ చేతికి అంటుకుని ఉంటాయి. ఇలా తింటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వెళ్ళి బ్రెడ్ బటర్ తీసుకొచ్చే. రేయ్, నీకు రోజు రోజుకి నీట్నెస్ పిచ్చి మరీ పెరిగిపోతుంది. అమ్మ వండితే కానీ తినవని పొద్దున్నే లేచి ప్రిపేర్ చేసింది. ఒంట్లో బాగాలేకపోయినా. బాలేదా? ఏమైంది? ఏం లేదు,
నువ్వు తిన్నా. రే 2 రోజుల నుంచి వైరల్ ఫీవర్ రా, తగ్గుతోంది వస్తుంది. ఎక్కడ నీకు తెలిస్తే దగ్గరకు రావన్న భయంతో టాబ్లెట్తో మేనేజ్ చేస్తుంది పాపం. కిషోర్ ఆపుతావా? ఇప్పుడు తగ్గిపోయిందిరా, ఏం లేదు, కావాలంటే చూడు. తిన్నా, ఆకలన్నావు, మా బాబు కదా, నీకిష్టమని కష్టపడి ఉండా, తిను. వద్దమ్మా. హలో. హాయ్ మేఘ్నా. హాయ్. నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. అంటే పర్సనల్గా అయితే బెటర్. అంటే నేను హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కా? నువ్వెందుకు వెళ్ళావు? ఏం లేదు, మా నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, రిపోర్ట్స్ చూపిద్దామని సిటిజన్ హాస్పిటల్కి వచ్చాను. సిటిజన్ హాస్పిటల్కా? యా. డాక్టర్ వచ్చారు, మళ్ళీ చేస్తా. ఓకే, బాయ్ 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 బాయ్. మేఘ్నా హలో. నోట్లో ఏముంటావా? ఏంటి అదే? ఏమైంది? ఏంటి? చెప్పు. ఆనంద్, ఏమైంది? ఏమైంది? అలా లక్కొచ్చేసారు? అంతమంది పేషెంట్ ముందు కూల్గా కూర్చొని క్యాండీ క్రష్ ఆడుకుంటావండి. ఆ జబ్బు మనుషుల మధ్య 10 seconds ఉన్నా చాలు వాళ్ళ డిసీజెస్ మనకు అనుకోవడానికి. డిసీజ్? అంత హెల్త్ కాన్షియస్ ఉన్నదానివి ప్రికాషన్స్ తీసుకోకుండా హాస్పిటల్కి వెళ్ళవచ్చు. నీకేమైనా నేనేమైపోతా? అదేంటి ఇంత పానిక్ అవుతున్నారు? దేనికి? అలా అంటావేంటి? నేను ప్రేమిస్తున్నా కదా, నేను కాపాడుకోవాలి కదా. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, యునో. లవ్ ఏంటి? ఇదెప్పటి నుంచి? చెప్పలేదు కదా, చెప్తా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే కనెక్ట్ అయిపోయా. ఆఫీస్లో జాయిన్ అయ్యాక నువ్వు నా కోసం వచ్చావు అని, నా పద్ధతి నచ్చిందన్నాక నువ్వు నాదాను అని ఫిక్స్ అయిపోయా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వేదన్నా డేంజర్లో ఉన్నావు అన్న థాట్ కూడా భరించలేను తెలుసా. నా ప్రపంచంలో ఉంది ఇద్దరు, ఒకటమ్మ, తర్వాత నువ్వే. ఇంతకంటే క్లీన్గా ఎలా ప్రపోజ్ చేయాలో నాకైతే తెలీదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ పాజిటివ్ ఎండ్ ఫ్రమ్ యూ. హాయ్. హాయ్ బాబోయ్, మీరా? భయపడి చచ్చా. అదేంటి సార్ భలే వెరైటీగా ఉంది. పొల్యూటెడ్ గాలి పీలిస్తే అలర్జీస్ వస్తాయి కదా, అవి రాకుండా ఎయిర్ ప్యూరిఫైయర్. వావ్, నేను ఒకసారి పీల్చివనా? నువ్వు పీల్చిన తర్వాత నేను పీల్చాను కదా.
సరేనే, నువ్వు మాట్లాడుతుండు, నేను వెళ్తా. మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. నీ దగ్గర కూడా చాలా నేర్చుకోవచ్చు. ఐ లవ్ యూ చెప్తే రెస్పాండ్ అవ్వకపోవటం, ఫోన్ చేస్తే కట్ చేయటం, మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడం. ఇదిగో ఇలా కనపడితే ఏం జరగనట్టు ఎలా ఉన్నారండి అని అడగడం. ఐ ఆల్సో లర్న్. మీరు నిజంగా సీరియసా? సీరియసా? నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తాను. నాట్ ఈవెన్ 99.99%, 100% పర్ఫెక్ట్గా చేస్తాను. అది లవ్ అయినా ఏదైనా. ఐఎమ్ అన్ ఓసిడి మ్యాన్, అ క్వాలిటీ మ్యాన్. నేను ఒక అమ్మాయిని టచ్ చేస్తే లైఫ్ ఇచ్చేయడమే నాకు తెలిసిన నీతి. టచ్ చేయమంటావా? వాటర్ కావాలా? వద్దొద్దు, థ్యాంక్స్. ఆన్సర్ కావాలి. సరే అయితే చేసుకో. సైక్లింగ్. ఓయ్, ఏం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? ఓకేనా కాదా? అది మా ఫాదర్ చెప్తారు. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో? బిగినింగ్ నుంచి ఉన్నారు. నా చిన్నప్పటి నుండి నేను ప్రేమించినా పెళ్లి చేసుకున్నా ఆయనకు నచ్చినోడుతోనే. ఇప్పుడు ఆయన నేను ఎక్కడి నుంచి నచ్చాలి? ఆఫ్టర్నూన్ లంచ్ లో ఇక్కడే ఉంటారా? వస్తున్నారు. ఒకవేళ నచ్చపోతే? హాయ్ ఆనంద్ గారు, హౌ ఆర్ యు? వాకింగ్ వచ్చారా? మీ మషిన్ ఇది పెట్టుకోండి. పొల్యూట్ గాలి చాలా పీల్చారు ఇప్పటికే. అర్థమైంది. నువ్వు బయలుదేరి చెప్తా. హాయ్. నాన్న, అదేంటి విలేజర్స్ లో ఉన్నారు? పట్టిసీమ అంటే విలేజే కదా. మరి నీ స్లాంగ్ అలా ఉండదు కదా. అలా ఉంటే తాటాకులు కట్టేస్తారండి బాబు మీ సిటీ వాళ్ళు. ఆయ్, నీ మీద చాలా ప్రేమ ఉందే, చుట్టూ కొంచెం అమ్మాక. నానా అల్లడి గారు అదిరిపోయాడండి. నమస్తే అంకుల్. నమస్తే. ముసలోళ్ళకి నమస్కారం లేండి బాబు. ఇంతక్క షేకండి చూడండి. మా పాలేరు భద్రం. కూర్చోండి. రండి అయ్యా, జాగ్రత్త కూర్చోండి. చెప్పండి అంకుల్, ఎలా ఉన్నారు? అర్ధరాత్రి నా కూతురు ఫోన్ చేసి పెళ్లి కొడుకుని చూడాలి ఎప్పుడొస్తారు అంది. ఈ మాట ఎప్పుడు చెప్తుందని ఎదురు చూసా. ఇంకా ఆగుతానా? కారు కట్టించుకుని వచ్చేసా. మీ నాన్నగారు లేరని అమ్మాయి చెప్పింది. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? నువ్వు ఒక్కడివేనా? అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారు? అది ఏంటండి ఇందాక చేతి సో కొట్టేసుకుంటారా? అది శానిటైజర్. సెంట్ అండి. షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత వాడుకుంటే మంచి స్మెల్ వస్తుందని అయిపోయింది. ఈ రోజు ఎక్కువ వాడినట్టున్నాను. 1 సెకండ్ అంకుల్, 1 సెకండ్ మేఘ్నా, ఇప్పుడే వస్తాను. రమ్మంటారా? వద్దు, నువ్వు కూర్చో. వెళ్ళేటప్పుడు ఇలా తీసుకెళ్దామండి. ఎక్స్క్యూజ్ మీ, ఇది క్లోజ్ చేసి. హాయ్ అంకుల్, నౌ ఐఎమ్ ఫ్రీ. ఇప్పుడు అడగండి అంకుల్, మీ క్వశ్చన్స్ కి టకటగా ఆన్సర్ చెప్పేస్తా. అది ఫుడ్ సార్, జాగ్రత్తగా పెట్టు. నీ ఫేస్ చూసి ఖచ్చితంగా పడేస్తావు అనుకున్నా. త్వరగా క్లీన్ చేసే. సారీ సార్, ఇప్పుడే క్లీన్ చేస్తాను. మాట్లాడదామా? అయ్యో భలేవారే, ఎంత మాట, మొహమాటం లేకుండా. అదే, మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? మీ ఇల్లు ఎక్కడుంది? మీ అన్న తమ్ముడు బాబు. అంకుల్ వింటున్నావా? అయ్యో అదే కదా, మీ అమ్మ ఎక్కడ ఉంటుంది, మా ఇల్లు ఏం చేస్తుంది, అదే కదా అడిగింది. అది కదండి, మా అయ్యగారు ఏడుతున్నారంటే మీ అమ్మగారు. ఊరే యాబ్రాసేదవా, త్వరగా రారా, ఇక్కడ చూడలేక చచ్చిపోతున్నాను. వస్తున్నా సార్. సారీ అంకుల్, నాకేదన్నా క్లీన్గా నీట్గా లేకపోతే మైండ్ సరిగ్గా పనిచేయదు, ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడు చెప్పండి అంకుల్. ఆకలేస్తుంది, తిని మాట్లాడుకుందామా? ఓ అంకుల్ ఈజ్ హంగ్రీ. తిందాం అంకుల్. ఎవడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నందికని నంది, ఎవరు కనంది. మీరు తినండి అంకుల్, నీట్గా తినండి అంకుల్, బాగా. ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగించింది, రాచిలక నువ్వే కావాలి, మీ నాన్నకు మాత్రం నువ్వే చెప్పాలి. క్లీన్ చేసుకోమను, నా వల్ల కావట్లేదు, చచ్చిపోతా. ప్లీజ్ తుడుచుకోమను, ఆ మెతుకుని తుడుచుకోమని, నా వల్ల కావట్లేదు. ప్లీజ్ టిష్యూ 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 ప్లీజ్. అంతే తినడయ్యా. కంట్రోల్. ఇంకో మెతుకుంది అంకుల్, తీసుకోండి. నో 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 నో, ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అంకుల్. చికెన్ పీస్ వద్దా? సరే, దమ్ బిర్యానీ నచ్చిందా? అమ్మా, బాబు బాగున్నాడు, నీకు సరైన జోడి. థ్యాంక్ యూ అంకుల్. కానీ పెళ్లి జరగదు. అదేం నాన్న? అమ్మా, ఇతను అతిశుభ్రం తట్టుకోవడం చాలా కష్టం, మనకు అవసరమా? నాన్న చెప్పాగా, ఆయన కొంచెం క్లాస్, అలవాటు పడితే బాగా కలిసిపోతారు, ప్రేమిస్తే ప్రాణమిస్తారని. ఈ విషయం ఇప్పుడు దాకా నాకు కూడా చెప్పలేదు అంకుల్. రియలీ? అమ్మా, ఇతనితో పావుగంట ప్రశాంతంగా భోజనం చేయలేకపోయా, జీవితాంతం కాపురం ఎలా చేస్తావమ్మా? నాన్న, నాకు నచ్చాడని చెప్తున్నా కదా, ప్లీజ్. ఎంత ముద్దుగా అడుగుతుంది అంకుల్, నన్ను తనకి ఇచ్చేయండి అంకుల్, ప్లీజ్ అంకుల్. అయితే చేసుకో. థ్యాంక్ యూ అంకుల్. నన్నెందుకు అడుగుతారు? నన్నెందుకు పిలిచారు? అంకుల్ ఇలా